సింహరాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు. ఉగాది మొదలుకొని వీరిని ఎవరూ ఆపలేరు. మిమ్మల్ని అన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు. సింహరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరు కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఏమిటి? వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా? అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, వ్యాపార వశీకరణ, ధన వశీకరణ, కుటుంబ వశీకరణ చేయబడును. తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, డబ్బులు, పెళ్లి సమస్యలు, సంతానం లేకపోవడం, దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును. గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నంబర్ 90096491. మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుందండి. మీ రంగాల్లో శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరు అధికారులు లేదా పెద్దలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు కనుక జాగ్రత్త. స్థానచలన సూచనలు ఉన్నాయి. ధన వ్యయం పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. శ్రీహరిని ఆరాధిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. నూతన వస్తు ప్రాప్తి కలదు. వివాదాలలో తలదూర్చకండి. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు మీరు కొంచెం దూరంగా ఉండాలి. ప్రయాణంలో తగిన జాగ్రత్తలు అవసరం. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. సున్నితంగా వ్యవహరిస్తే అన్నీ కూడా సర్దుకుంటాయి. నవగ్రహ స్తోత్రాలు చదవడం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో అరుదుగా వచ్చే సమయంగా చెప్పవచ్చు. మీరు కోటీశ్వర్లు అయ్యే సూచనలు అయితే ఈ సింహరాశి వారి జీవితంలో అధికంగానే కనిపిస్తున్నాయి. మీ జీవితం అంతా కూడా మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది. ఈ ఏడాది సింహరాశి వారికి ఆర్థిక పరంగా లాభాలు అనేవి కనిపిస్తున్నాయి. కానీ శని ప్రభావంతో కొన్ని ఇబ్బందులు కూడా తప్పకపోవచ్చు. కొత్త ఏడాది ఈ రాశి వారికి కొత్త అవకాశాలతో సరికొత్త సవాళ్లు కూడా ఎదుర్కోబోతూ ఉన్నాయి. కెరియర్ పరంగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. వ్యక్తిగత సమస్యలతో పాటుగా ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం అయితే ఉంటుందండి. ఈ రాశి నుండి శనిదేవుడు 7, 8 స్థానాల్లో రవాణా చేయడం వల్ల మీ వ్యక్తిగత పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందండి. అయితే గురుడు 10, 11వ స్థానంలో రవాణా చేయడం వల్ల ఆర్థిక పరంగా మెరుగ్గా ఫలితాలు అయితే వస్తాయి. ముఖ్యంగా ఏడాది చివరిలో శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది సింహరాశి వారికి ఏ శుభాశుభ ఫలితాలు రాబోతున్నాయో పూర్తి వివరాలను కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. సింహరాశి వారికి ఆర్థిక పరంగా ఈ ఏడాది మెరుగైన ప్రయోజనాలు అయితే కలగనున్నాయి. మీరు ఊహించినంత డబ్బు పొందుతారు. అయితే భౌతిక సుఖాల కొరకు ఎక్కువగానే ఖర్చు చేస్తారు. ఏడాది మధ్యలో గురుడు 11వ స్థానం నుండి రవాణా చేయడం వల్ల కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు. అదేవిధంగా శనిదేవుడు కదలిక వలన కొంత ధనలాభం కూడా కలుగుతుంది. మీరు ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను జాగ్రత్తగా వహించాలి. లేదంటే మీరు లాభానికి బదులు నష్టాన్ని ఎదుర్కొంటారు. కెరియర్ పరంగా ఈ రాశి వారికి విజయం సాధిస్తారు. ఈ ఏడాది ప్రారంభంలో గురుగ్రహం 10వ స్థానంలో ఉండడంతో ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు ఉంటాయి. మీ పని ప్రశంసించబడుతుంది. మీరు అనేక రంగాల్లో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీకు పాత పెట్టుబడుల నుండి కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే శనీశ్వరుని కదలిక సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో దీర్ఘకాలిక లక్ష్యాలపైన ఎక్కువగా శ్రద్ధ వహించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ముందుగా మానుకోవాల్సి ఉంటుంది. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే సింహరాశి వారికి వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. ఈ రాశి నుండి శని 7వ స్థానంలో ఉండడం చేత మీకు ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. అదేవిధంగా
అష్టమ స్థానంలో ప్రవేశించినా కూడా వ్యాపారులకు ప్రతికూల ఫలితాలే ఏర్పడతాయి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పని. మరొక వైపు రాహు ప్రభావంతో వ్యాపారులు నష్టాలు ఎదురే అవకాశాలు కూడా ఉంటాయి. కొత్త సంవత్సరంలో వ్యాపారులు కొత్త ప్రయోగాలు చేసేందుకు సమయం అనుకూలంగా ఉండదు. ఈ సమయంలో ఎవరిని కూడా మీరు ముందుగా గుడ్డిగా నమ్మకండి. ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే శనిదేవుని స్థానంలో మార్పు కారణంగా ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. మీ వివాహ సన్నాహాలు కూడా ఆలస్యం కావచ్చు. కొన్ని చిన్న సమస్యలు ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే కాలం గడిచే కొద్దీ కూడా గురుడు 11వ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి. దీంతో మీ సంబంధాలు కూడా బలంగా మారుతాయి. మీకు సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోవాలి. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి. మీరు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. గురుడు శని ప్రభావంతో ఈ రాశి వారి కుటుంబ జీవితం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపరుచుకుంటారు. గురుడు 11వ స్థానంలో ప్రవేశించడంతో మీ సంబంధాలన్నీ కూడా ఏడాది పొడవునా సానుకూలంగా ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు. సింహరాశి వారికి కొత్త ఏడాది విద్యారంగంలో చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే సంవత్సరంగా చెప్పవచ్చండి. గురుడు 9వ స్థానం కూడా సంచారం చేసే సమయంలో ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. ఉన్నత చదువు విద్యను అభ్యసించే అవకాశాలు ఉంటాయి. మీ కోరికలు కూడా నెరవేరుతాయి. బుధుడి ప్రభావంతో మంచి విజయాలు లభిస్తాయి. న్యాయ రంగంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ కొత్త ఏడాది శుభ ఫలితాలు. మొత్తానికి విద్యారంగంలో సింహరాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, సింహరాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, పూర్తి విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా వారు స్వయ నిర్ణయాధికారాన్ని కలిగి ఉంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా వీరు పూర్తి చేస్తారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఈ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ సింహరాశి వారికి స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం, అందరినీ మించవలన కుతూహలం కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు ఏనాడు కూడా ఓటమిని అసలు అంగీకరించారు. అలాగే ఈ విషయంలోనైనా సరే నిరాశ చెందరు. ఎప్పుడూ కూడా విజయపదంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుందని చెప్పాలి. ఇది వీరికి అనర్థదాయకంగా ఉంటుందని కూడా చెప్పాలి. దీని కారణంగా అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను ఎత్తుకొని చిరకాలము కూడా వీరు బాధపడే సూచనలు ఉన్నాయి. సింహరాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా అధికంగా కనిపిస్తుంది. అందుచేత వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి చాలా బాగా నప్పుతుంది. వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటి వారిలో వీరు ఎప్పుడూ కూడా వెతుక్కుంటూ ఉంటారు. ఎదుటివారిని తప్పులు పట్టుట, న్యాయము పేరుతో రోషపడుట, కిల్లి కజ్జాలు పెట్టుకుంటుంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే వీరు వారిని క్షమిస్తారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గుడ్డుగు మన చాటుమాటుతనము, నమ్మించి మోసం చేయట్లాంటి గుణాలు ఉన్నవారు అసలు నమ్మరు. చూసారు కదండి, సింహరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.